హాయ్ ఫ్రెండ్స్, దుర్గా వెల్కమ్ టు దుర్గా లక్కీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను వంకాయ ఎండ్రాయిలు కర్రీ వండుతున్నాను. దీనికోసం ముందుగా వంకాయల్ని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఎండ్రాయిల్ని శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసి 3 టైమ్స్ దీన్ని ఆయిల్లో ఫ్రై చేసి ముందుగా ఈ ఎండ్రాయిల్ని ఆనియన్స్ కూడా వేసి దీన్ని ఫ్రై చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొత్తిమీర కొద్దిగా కట్ చేసి కొత్తిమీర వేసాను ఇందులో. ఇది ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ కారం వేసాను. ఒక 2 మినిట్స్ ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం వంకాయ ముక్కలు వేసుకుందాం. వంకాయ ముక్కల్ని మనం ఇందులో వేసేసుకున్నాము. వేసాం కదా, ఇప్పుడు ఈ వాటర్లో వేసి ఉంచిన వంకాయల్ని మనం కర్రీలో వేసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కలుపుకుందాం. ఇప్పుడు మనం వేసిన తర్వాత కొద్దిగా ఇందులో మనం మూత పెట్టేసి వంకాయ మగ్గనిద్దాం. ఫ్రెండ్స్, సిమ్లో పెట్టి వంకాయ మగ్గాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు కొద్దిగా మగ్గింది వంకాయ. కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందులో కొంచెం ఎక్కువ వాటర్ వేయకూడదు ఫ్రెండ్స్, ఇది కర్రీ కాబట్టి కొద్దిగా వాటర్ వేసి మనం ఇలా కలుపుకొని ఇది ఉడికే కొద్దిగా వాటర్ కూడా వస్తుంది పైకి. సో ఆ వాటర్తో ఉడుకుద్ది. ఇప్పుడు మళ్ళీ మనం కొద్దిగా మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని కర్రీ సిమ్లో పెట్టుకుందాం. ఫ్రెండ్స్, మనం కారం ఉప్పు అన్నీ వేసి వాటర్ వేసి కొద్దిగా ఉడికిస్తున్నాం కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, వంకాయ పూర్తిగా మగ్గిపోయింది. ఎండ్రాయిలు కూడా చక్కగా ఉడికినాయి. ఇప్పుడు మనం ఇంకా ఫైనల్గా కొత్తిమీర చల్లుకుందాం. కొత్తిమీరను కడిగి కట్ చేసుకున్నాను. వేసి ఒక్క 1 మినిట్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయడమే. కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వంకాయ ఎండ్రాయిలు. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీని. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.